మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. వారితో కలిపి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కానీ వారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్యం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా మీ యొక్క ఆహార స్వీకరణ మొదలైన విషయాల మీద దృష్టి కేటాయించినప్పటికీ అవి మీకు ఉద్వేగాలు కలగకుండా, అంటే మీరు తీసుకునే ఆహార పదార్థాల వల్ల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్యం మీద దృష్టి సారిస్తూ, ఆత్మీయులతో చర్చించడానికి చేసే ప్రయత్నాలలో మాట పట్టింపులు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళుతూ చేసినట్లయితే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా సంతాన వర్గంతో ఆలోచనలలో కొంత ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు చేయాలి. మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపడే విషయంలో తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ స్థిమితంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే మీ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ నూతన నిర్ణయాలు తీసుకుంటూ పరాక్రమంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అనుకున్న సమయంలో అనుకున్న పనిని పూర్తి చేయడానికి అధిక ఉత్సాహంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలలో నెగ్గడానికి, ముఖ్యంగా రోగనిరోధక శక్తికి సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద కూడా తగిన శ్రద్ధ తీసుకుంటారు. అయినప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాలలో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలలో వ్యక్తులతో వీలైనంతవరకు నిదానంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా కొలీగ్స్తో కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మీ ఆలోచనలనే మీరు అధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల, మీ యొక్క నిర్ణయాలతో అదేవిధంగా అవతల కూడా ఉండాలన్న భావన వల్ల కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు వృత్తిపరమైన విషయాల్లో, ఆర్థిక సంబంధమైన అంశాలలో, న్యాయపరమైన విషయాలలో వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మరిన్ని మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వాళ్ళకి గృహ వాతావరణంలో అనుకూలమైన మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మాట విలువ అనుకూలంగా ఉంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, సంతాన వర్గం సహకరిస్తారు, మంచి ఆలోచనలు వస్తాయి. చక్కటి ఆలోచనలతో, నిర్ణయాలతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ముఖ్యుల సహకారం బాగుంటుంది, తోబుట్టులు సహకరిస్తారు, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు పెడతారు. ఆర్థిక విషయాల్లో అభివృద్ధికరంగా ఉంటుంది. చక్కటి మాటలతో ఇతరులని ఆకట్టుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.